నేను మీ నెల్లూరు అమ్మాయినండి. ఈరోజు నా ప్రయాణము తిరుపతిలో ఉండే బ్లూ ల్యాండ్‌కి ఎవ్రీథింగు క్షుణ్ణంగా వివరిస్తానండి. హైటెడ్ వ్యాజీగా అమౌంట్ తీసుకుంటారు. రూ. 700 ఒక పర్సన్‌కి తీసుకుంటారు. 10:30 నుంచి 5:30 వరకు ఉండాది. లోపల మనకి ఫుడ్ సౌకర్యం, రెస్ట్ రూమ్ సౌకర్యం గూడా ఉంటాది. ఇంక లేడీస్‌కైతే డ్రెసెస్ చేంజ్ చేసుకోవటానికి ఒక యూనిఫార్మ్ లాగా రైడ్స్‌కి యూజ్ చేసుకొని కొంచెం అమౌంటు మొబైల్‌కి వాటిలకి తీసుకుంటారు. ఫుడ్ సౌకర్యం కూడా ఉంది. ఒకసారి లోపలికి వెళ్ళిన వాళ్ళమి మళ్ళీ బయటకు వచ్చేదానికి ఆస్కారం ఉండదు. కొండల నడుమున సిటీకి దూరంగా ఉండే ఈ బ్లూ ల్యాండ్ ఎటు చూసినా గూడా ప ఒకసారి మనం లోపలికి వెళ్ళినామంటే బయటకు వచ్చే ఛాన్సెస్ ఉండవు. ఎందుకంటే వాళ్ళు ఒక మనకి కార్డు లాంటిది ఇస్తారు. బయటికి వెళ్ళామంటే మళ్ళీ మనీ పే చేసుకొనే రావాలి. ప్రశాంతమైన వాతావరణం, కుటుంబంతో రావచ్చు. ఉల్లాసంగా, ఆహ్లాదకరంగా రైడ్స్ ఎక్కుతూ మన సంతోషాన్ని, మన సేదను తీర్చుకోవటానికి సమ్మర్ హాలిడేస్ అదీగాక మనకి సండే రోజు కోలాహలంగా ఈ బ్లూ ల్యాండ్ ఎక్కువగా ఉంటది. పైనుంచి కిందకి వెళుతూ ఉంటే గుండెలు ఎక్కడో జారిపోతున్నట్టు ఫీలింగ్ ఉంటాది. ఎంతో ధైర్యాన్నిచ్చేటట్లుగా ఉండే ఈ రైడ్స్‌ని మనం చూస్తున్న వాళ్ళకేమో గానీ, వెళుతున్న వాళ్ళకి కొంతమంది భయస్థులు ఉంటారు. కొంతమంది ఉల్లాసంగా, ఉత్సాహంగా మూవ్ అయ్యేవాళ్ళు గూడా ఉంటారు గదా! ప్రతి రైడు వాటర్‌లో అంతంత సేపు తడవటం మంచిది కాదని మనకే తెలుసు. అయినా గూడా ఆ సంతోషాన్ని వర్ణనీయుతం చెప్పుకోవటానికి పైనుంచి దిగుతూ, ఊగుతూ వచ్చే నిమిషాలు, సెకండ్స్ కాలంలో మనము ఇలాగ కిందకి జారిపోతూ ఉంటే మాటలు లేవు, మాట్లాడుకోవటం లేదు. అంత అద్భుతమైన దృశ్యాలు మన తిరుపతిలో మనము ఈ బ్లూ ల్యాండ్‌లో చూడొచ్చు. బెంగుళూరు, హైట్ సిటీలో కనిపించే ఇలాంటి అద్భుతమైన దృశ్యాల్ని మన తిరుపతిలో కూడా మనం ఎంజాయ్ చేసే విధంగా ఇక్కడ కొండల నడుమున సిటీకి దూరంగా చిన్న పిల్లలు, పెద్దవాళ్ళు ఎంతో ఉల్లాసంగా, ఆహ్లాదకరంగా ఎలాంటి భయం లేకుండా ఇలాగ మనం బెలూన్స్ మొయ్యకుండానే బెల్ట్ ద్వారా పైకి వెళుతూ ఉన్నాయి. 3 అంతస్తులో, 4 అంతస్తుల ఎత్తులో ఉండేయి అక్కడి నుంచి జారే ఒక్కొక్క రైడు ఒక్కొక్క విధమనే చెప్పొచ్చు. నాలాంటి వాళ్ళు ఎక్కటానికే భయపడే ఇలాంటి రైడ్స్ అప్పుడప్పుడు వీడియోస్ కోసం వెళ్ళినప్పుడు ఒకటో అరా ట్రై చేసి భయపడి వస్తాను. పిల్లల కోసం మాత్రం ఒక్కొక్క రైడు ఒక్కొక్క విధంగా ఉండేదానికి కిడ్స్‌కి ఇలాగ వాటర్ ఫూల్‌లో రకరకాల విభిన్నమైన బొమ్మలతో అలంకరించి చూసేదానికి 2 కళ్ళైతే సరిపోవండి. పెద్దవాళ్ళు గూడా చిన్న పిల్లల్లాగా ఆడుతూ ఉంటే మనసుకి ప్రశాంతతగా ఉంటుంది. ఈ ఉరుకులు పరుగుల జీవితంలో ఒక ఆదివారం ఫ్యామిలీతో కేటాయించుకోవాలంటే కంపల్సరీగా ఇలాంటి రైడ్స్‌ని ట్రై చేయొచ్చు. కొంచెం మనీ కూడా ఎక్కువే. ఇదైతే పైకి పోయి కిందకి వచ్చే క్రమంలో నాకైతే పై ప్రాణం పైకే పోయిందండి. పోయినసారి ఎక్కినాను. చూసేదానికి బాగానే ఉంటాది గానీ, ఇలాంటి రైడ్స్ ఎక్కిన తర్వాత తెలుస్తాది. పిల్లలు చిన్న చిన్న పిల్లకాయలు గూడా ఎంతో ఆనందంగా ఇలాంటి రైడ్స్ ఎక్కుతూ ఉంటే నాకు ఒక్కొక్కసారి సిగ్గు కూడా పుడతాది. మనసుకి ప్రశాంతతనిచ్చే ప్రదేశం. ఆకుపచ్చని చెట్టల నడుమున మెలమెలలాడే నీటి మధ్య ఒక కొత్త ప్రపంచానికి వెళ్ళినట్లుగా ఉంటుంది. వేవ్ పూల్ దగ్గర ఒక్కొక్క అల వచ్చి తాకుతున్నప్పుడు అలసటంతా మాయమయ్యి సేద తీరుతున్నట్లు ఉంటుంది. రెయిన్ డాన్స్‌లో ఆ సంగీతానికి నాట్యం చేస్తూ వాటర్ వచ్చి పైన పడుతూ ఉన్నప్పుడు అబ్బో! అక్కడ మనం మంచి మంచి వీడియోస్‌ని తీసుకోవచ్చు. భయాన్ని పోగొట్టి, ధైర్యాన్ని, ఉత్సాహాన్ని నింపుతాయి. ఒక్కోసారి పైనుంచి కిందకి వస్తున్నప్పుడు కలిగే అనుభూతి వర్ణనీయుతం. చిన్న పిల్లలకి ప్రత్యేకంగా డిజైన్ చేసిన పూల్సు, ఆనందమైన ఆనందంతో వాళ్ళు ఏసే కేరింతలు మన 2 కళ్ళు సరిపోవు కదా! ఫుడ్ కోర్ట్‌లు వేడి వేడి పదార్థాలు తింటూ కాసేపు రిలాక్స్ అయ్యి, స్నేహితులతో కలిసి మళ్ళీ మనము ఆ పార్కులో అయితే మీరు 10:30కి లేదా 12 గంటలకైనా వచ్చినామనుకోండి, 2 సార్లు మనకి రెయిన్ పూల్‌లో
అవకాశం ఉంటాది. కిడ్స్‌కి మాత్రం చూడండి ఎంత సులభంగా ఉండేవిచ్చారు. పెద్దవాళ్ళకి మాత్రం పైనుంచి జరజరా జారే వాటిలతో, కిడ్స్‌కి మాత్రం ఇలాగ చిన్న వాటిలతో. ఇలాంటి బెలూన్స్ బాగా గాలి ఉండే బెలూన్స్ తీసుకోవటం మేలు. ఎంతో ప్రశాంతంగా ఉండే ఈ బ్లూ ల్యాండు ఎప్పుడు చూసినా గూడా మనకి తమిళనాడు నుంచి, ఇట్లాగా తెలుగు రాష్ట్రాల నుంచి అట్లాగా మనకి చాలామంది తసాట పడుతూనే ఉంటారు. అంత పబ్లిసిటీ అయిందనమాట. పిల్లలు ఏసే కేరింతలకి పెద్దలు కూడా ఒక చిన్న పిల్లల్లాగా వాళ్ళతో కలిసి ఆ నీళ్ళల్లో ఆడుతూ ఉంటే, ఒక పక్క వాళ్ళని జలుబు, జరాలేమన్నా వస్తాయనేది ఏమీ లేకుండా వాళ్ళతో పాటు వీళ్ళు గూడా ఎగురుతూ ఉంటే 2 కళ్ళైతే ఆ పెద్దావిడ జూడండి పిల్లలతో కలిసి ఇలాగే ఉండాలి. ఇక్కడైతే అయిపోయింది గదా! టైం ప్రకారం మనకి ఇవైతే స్టార్ట్ అవుతాయండి. రెయిన్‌ఫుల్లు, ఇంకా వాటర్ డాన్సు ఈ 2 ఏందంటే 2 టైమ్స్‌లో డేలో జరుగుతాయి. ఒకటైతే మనకి రెయిన్‌ఫుల్ అయితే మనకి 12 అంటే 1 గంటకి స్టార్ట్ అవుతాది. హాఫ్ అన్ అవర్ ఉంటాదిది. మళ్ళీ సాయంత్రం పూట మనకి 5 గంటలకి, 4:50కి ఆ టైంలో స్టార్ట్ అవుతాది. ఈ రెండిట్లు మాత్రం మిస్ చేసుకోకండి. ఒక్కో అల వచ్చి మనల్ని తాకుతూ ఉన్నప్పుడు, మనకిష్టమైన హీరోల సాంగ్సు ఒక రిథమ్‌లో వస్తూ, పిల్లలు, పెద్దలు ఒకటిగా అయిపోయి ఆడుతూ ఉంటే, అది కళ్ళకి నా చెయ్యి తగిలింది, నా కాలు తగిలింది అనేది మాత్రం నాకు చాలా అంటే చాలా ఇష్టం. వాటరు అటు, ఇటు, ఇటు, అటు దాన్ని మనకి అలలుగా చేస్తూ ఉంటే, ఆ సాంగ్స్‌కి పెద్దవాళ్ళు గూడా కింద కూర్చొని ఎంత అద్భుతంగా పిల్లల లెక్కనే ఆడుకుంటూ ఉన్నారు. ఇలాంటి రోజుల్ని మనము అప్పుడప్పుడు ఫీల్ అవుతూ ఉంటే మైండ్‌ని రిఫ్రెష్ చేసుకుంటూ వచ్చు. ఇంకైతే టైం అయిపోయిందండి. మేమైతే హాఫ్ డేనే ఉండామండి. ఎంత పెద్ద ఖాళీ స్థలం ఉందో చూడండి. కొండల నడుమున ప్రశాంతంగా స్వచ్ఛమైన గాలిని ఒకరోజు నేను కేటాయించుకోగలిగాను. ఇలాంటి విభిన్నమైన వీడియోస్‌తో మీ ముందరికి రావటానికి మాక్సిమం ట్రై చేస్తాను. ఈరోజు ఈ వీడియో, రేపు ఏ వీడియో